తప్పుడు కేసులకు భయపడం, మేమెప్పుడూ ప్రజాపక్షం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ తలుపు తడుతున్నారు, చంద్రబాబు ఎలాగూ చేయడని మాకు చెబుతున్నారు, ఇది తట్టుకోలేకే వైసీపీపై చంద్రబాబు కుట్రలున్న వైఎస్ జగన్ మండిపాటు, పనిగట్టుకుని తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు, చంద్రబాబు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్టవుతుందని హెచ్చరించిన జగన్, 13 నెలల్లోనే 1,75,000 కోట్ల అంటూ ప్రశ్నించిన జగన్, 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉంటేనే బనకచెర్ల వంటివి సాధ్యమవుతాయి తప్ప ప్రస్తుతం 41.15కి అంగీకరించినటువంటి చంద్రబాబు గారి సర్కారు అంగీకరించిందని, దీనివల్ల ఏపీకి నష్టం జరుగుతుందని కూడా జగన్ గారు చెబుతున్నారు. 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు, ఇది అంటే ఆయన అంది. అసలు ఆయన అన్నది ఏమిటి? మా ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఓడిపోతుందన్న సెన్స్ తోటి ఇస్తే ఈనాడు వాళ్ళు ఇట్లా హెడ్డింగ్ పెట్టి జనాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ అది రాసినప్పుడు వెంటనే ఏం రాయాలి? మా ప్రభుత్వం వస్తుందని రాయాలి కదా. అది ఎక్కడో కనపడకుండా లోపల మామూలుగా రాస్తారు. అంటే ఏదో రకంగా రెచ్చగొట్టడం కోసం ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడినట్లు. మరి అప్పుడు చంద్రబాబు గారు ఏకంగా జగన్ గారిని ఉద్దేశించి ఉన్నాడు, గాలిలోనే కలిసిపోతాడు, హెలికాప్టర్లో వస్తున్నాడని కూడా అన్నారు కదా. మరి అప్పుడు రాజంపేట అక్కడికి వెళ్ళి అవేవి కనపడలా. ఇట్లా ఉంటాయి, పనిగట్టుకుని దుర్మార్గంగా రాస్తున్నారు. ఏం చేద్దాం? యూరియా ఎక్కడ పాత రోజులు వచ్చినట్టున్నాయి. మరి యూరియా కోసం జనం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. పొగాకు కొనరా అంటూ పొగాకు రైతులు ఆందోళన చూస్తున్నారు దాచేపల్లి ఆ ప్రాంతంలో. దాచేపల్లి అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు. మెదక్ జిల్లాలో ఇక్కడ మెదక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నట్టున్నారు. ఇక ఈ మద్యం కేసు మీద రోజు ఏదో రాస్తూనే ఉన్నారు వీళ్ళు. ఒకరోజు ఇదని మరి అదంతా ఎట్లా ఏ రకంగా జనాన్ని నమ్మిస్తారో కానీ మొత్తం మీద సరే వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఏం చెబుతున్నారో, వీళ్ళు ఏం రాస్తున్నారో సిఐడి వాళ్ళు అర్థం లేకుండా ఉంది. రీసర్వే వ్యవధిని పొడిగించాలంట. మొన్నటిదాకా ఏం రాశారు జగన్ గారి గవర్నమెంట్లో? అసలు రీసర్వే ప్రమాదకరం, అసలు రీసర్వే వద్దని కదా వీళ్ళు రాసింది. ఇప్పుడు రీసర్వే వ్యవధి పొడిగించాలని అంటున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి స్థానిక స్థానాలు ఖరారు. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సంఖ్య, జడ్పీల సంఖ్య మొదలైనవి వెల్లడిని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్ టు అమరావతి కొత్త రైలు మార్గం అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా అయిపోవచ్చిందట. నా ముచ్చటే లేదు, బనకచెర్లను ఏపీ ప్రస్తావించలేదు, మేము ఆపమనలేదు. ఢిల్లీలో జలశక్తి మంత్రి వద్ద భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి. జల వివాదాలపై సాంకేతిక కమిటీ అంటూ కేంద్ర జలశక్తి శాఖ ప్రకటన. ఢిల్లీ వేదికగా బనకచెర్లపై హైడ్రామా. బనకచెర్లపై సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు. అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరిది నమ్మాలి ఏమిటో. అలాగే తెలుగు రాష్ట్రాలే ముఖ్యమని చంద్రబాబు గారు అన్నారట, అది రాసుకున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి, అప్పుడే పోలవరం నుంచి గోదావరి మిగులు జలాలు మళ్లింపు సాధ్యమని స్పష్టం చేసిన జగన్ గారు. బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్ అంటూ ఎంత దగా ఎంత మోసం అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాసింది. 4 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయటని స్వర్ణాంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ నివేదిక ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు గారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేసామని చెబుతున్నారు. మరి డావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ₹1 రాలేదన్నారు, తర్వాత 3 లక్షలు అన్నారు, తర్వాత 5 లక్షలు అన్నారు, తర్వాత 8 లక్షలు అన్నారు, ఇప్పుడు ఏకంగా 10 లక్షలకి వెళ్ళిపోయారు. సో అదే చంద్రబాబు గారి గొప్పతనం. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అని కూడా ఆయన చెబుతున్నారు. ఇక అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ కూడా వచ్చేస్తుందని చెబుతున్నారు. రింగ్ రోడ్డే లేదు, రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. అమరావతిని మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇవన్నీ చేసేస్తామంటున్నారు. అమరావతి నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వండి అని కేంద్ర ఆర్థిక మంత్రిని చంద్రబాబు గారు కోరారట. అలాగే ఇంకోటి ఏంటంటే రెవెన్యూ లోటు భర్తీ చేయండి అని 10,000 కోట్లు ఇవ్వాలని కూడా చంద్రబాబు గారు కోరారట. సో ఇవి ప్రధానంగా ఆయా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు.